Good morning, all of you. My name is Amir. Today, let us have one more lecture on Group 1 Mains. So, that is under the title of Toppers Strategy 5. In the Mundu Toppers Strategy 1, 2, 3, 4 చేసాము on various subjects like Indian history, AP history, and కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి. సో the continuation of series of lectures for Group 1 Mains APPSC ఇది టాపర్ స్ట్రాటజీ 5. ఇక్కడ ఏం ఫోకస్ చేస్తున్నామంటే ఈరోజు ఆన్సర్ రైటింగ్ ఫర్ ఏపీపీఎస్సి. ఇది దీని మీద ఎందుకు మనం మాట్లాడుకోవాలి, వై షుడ్ వీ ఫోకస్ అనేది చెప్తే వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కొన్ని తెలుస్తాయి. నెంబర్ 1, మెజారిటీ యాస్పిరెంట్స్ ఫెయిల్ అట్ ది స్టేజ్. ఎందుకంటే దే ఆర్ రెడీ టు రీడ్ నంబర్ ఆఫ్ బుక్స్, ఓకేనా, బట్ దే ఆర్ నాట్ రెడీ టు రైట్ ఆన్సర్స్ ఫర్ ది క్వశ్చన్స్. ఎందుకంటే చదవడం ఎన్నైనా చదివేస్తారు, పుస్తకాలు, కానీ రాయమంటే రాయరు. అది మేజర్ ప్రాబ్లం. తర్వాత ఇంకొక వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ మెయిన్స్ ఐ విల్ రైట్, లేదంటే ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఐ విల్ రైట్ ఆన్సర్స్, నౌ నీడ్ నాట్ రైట్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దీంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో వితౌట్ ప్రాక్టీస్ డెఫినెట్లీ వీ విల్ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. ఎందుకు అంటే దానికి 2 రీజన్స్. మన దగ్గర కంటెంట్ ఉంటుంది, కానీ ఆ కంటెంట్ విత్ ఇన్ వర్డ్ లిమిట్లో మనం కంప్లీట్ చేయలేము. రీజన్, అంతకుముందు ఎప్పుడు ప్రాక్టీస్ చేయము. తర్వాత ఒక 10 పేజీలు 20 పేజీలు కంటెంట్ మన దగ్గర ఉంటుంది, కానీ అక్కడ 2 పేజెస్లో మనం రాయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం, ఛాలెంజ్ యూ విల్ ఫేస్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ ఈజ్ వర్డ్ లిమిట్. సో వర్డ్ లిమిట్స్లో మీరు ఆన్సర్ రాయాలంటే దానికి ఆన్సర్ రైటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బిఫోర్ ద ఎగ్జామ్ ఒక్కసారైనా మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసి వెళ్ళాలి. అప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో పర్ఫెక్ట్ రాస్తారు, లేదంటే రాయరు. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్, ఇంతకుముందు ఫస్ట్ ఛాలెంజ్ వర్డ్ లిమిట్, సెకండ్ ఛాలెంజ్ టైం లిమిట్. వెరీ ఇంపార్టెంట్. వర్డ్ లిమిట్ ఉంటుంది, విత్ ఇన్ పేజెస్లో రాయాలి. టైం లిమిట్, ఆ టైం లిమిట్ విత్ ఇన్ 10 to 12 మినిట్స్లో మీరు ఈచ్ క్వశ్చన్కి ఆన్సర్ ఫినిష్ చేయాలి. మెజారిటీ ఆస్పిరెంట్స్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ వాళ్ళు కంప్లైంట్ చేసేదంటే టైం సరిపోలేదు సార్, టైం సరిపోలేదు. ఎవరికి అందరికీ అదే టైం ఉంటుంది. టైం సరిపోక 10 క్వశ్చన్లో 12 రాసి వచ్చేస్తారు. లాస్ట్ 2-3 క్వశ్చన్లు ఏవో అట్లా అంటే ల్యాక్ ఆఫ్ టైం అలా స్పీడ్గా రాసేస్తారు. సో ఫైనలీ వీ విల్ లాస్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్. సో కాబట్టి ఇన్ని ఛాలెంజెస్ వస్తాయి. విత్ ఇన్ టైం లిమిట్లో రాయలేము, వర్డ్ లిమిట్ కూడా మనం మెయింటైన్ చేయలేము. సో ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేస్తే సర్వీస్ వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా? సో అందుకని ఈ సెషన్ దాని మీద ఫోకస్ చేస్తాం. నెంబర్ 1, మెజారిటీ ఆస్పిరెంట్స్ ఫెయిల్ ఎందుకు అవుతారంటే దీస్ ఆర్ ద 2 రీజన్స్. వితౌట్ ప్రాక్టీస్, లేదంటే ఎగ్జామినేషన్ హాల్లో పోస్ట్పోన్ చేస్తుంటారు, ఎందుకంటే బద్ధకం అనమాట. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్, లుక్ అట్ నెంబర్ 1, మెజారిటీ. నెక్స్ట్, ప్రిపేర్ ఆన్సర్ టు క్వశ్చన్స్. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలా? ఇక్కడ మనం ఎగ్జామినేషన్లో 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి విత్ ఇన్ 3 అవర్స్లో. క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి టాపిక్ మీద కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్కి రెడీమేడ్ ఆన్సర్స్ మీరు రాసుకోవాలి. మీరు రాసుకుంటారా, సీనియర్ దగ్గర తీసుకుంటారా, మెంటర్ దగ్గర తీసుకుంటారా, అది మీ ఇష్టం. బట్ యూ షుడ్ హ్యావ్ ఆన్సర్ స్క్రిప్ట్ విత్ యూ బిఫోర్ ద ఎగ్జామ్. దాన్ని మీరు మళ్ళీ చదవాలి, రాసి ఎగ్జామ్కి వెళ్ళాలి. అందుకని ప్రిపేర్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్. ఎన్ని ప్రిపేర్ చేయాలి ఇది కూడా అడుగుతుంటారు. అట్లీస్ట్ మీరు 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఆన్ ఈచ్ పేపర్. అంటే మీ దగ్గర మినిమం 100 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రెడీలీ అవైలబుల్ ఉండి అది మళ్ళీ ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే సక్సెస్ అవుతారు. లేదంటే
ఇక మనం ఏం చేయలేం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవాలంటే, మెయింటైన్ చేయాలంటే వర్డ్ లిమిట్ కానీ టైం లిమిట్ కానీ ముందుగానే మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ని అని చెప్పాను. అండ్ థర్డ్ స్టెప్, రైట్ ఆన్సర్ ఆన్ డైలీ బేసిస్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తానంటే, రైటింగ్ ఆన్సర్స్ విత్ ఇన్ టైమ్, మెయింటైనింగ్ ద వర్డ్ లిమిట్ ఈజ్ అ ఆర్ట్. అంటే అది అందరూ చేయలేరు. విత్ ఇన్ టైం లిమిట్లో, విత్ ఇన్ వర్డ్ లిమిట్లో రాయాలంటే those who did practice already, they can only perform well in the exam. లేదంటే పాసిబుల్ కాదు. అందుకని మీరు ఏం చేయాలి, రైటింగ్ అనేది ఓవర్ నైట్లో డెవలప్ అవ్వదు. అది ఒక ఏది అథ్లెట్స్ ఎలాగైతే సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేస్తారో, మీరు కూడా రాయడం అనేది అట్లీస్ట్ 1 year పాటు ప్రతిరోజు రాయడం అనేది మీ ప్రిపరేషన్లో ఒక మేజర్ పార్ట్ అవ్వాలి. సో రైట్ ఆన్సర్స్ ఆన్ డైలీ బేసిస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ యువర్ హ్యాండ్ మూవ్ ఫ్రీలీ, తర్వాత మైండ్కి హ్యాండ్కి తర్వాత మీ పెన్కి లింక్ కనెక్ట్ అయిపోతుంది. తర్వాత ఎగ్జామ్లో కూడా ప్రతిరోజు రాయడం వల్ల అక్కడ మీరు ఎటువంటి స్ట్రెయిన్ ఫీల్ అవ్వరు. తర్వాత కేక్ వాక్ అవుతుంది. సో కాబట్టి డైలీ ఆన్సర్స్ రాయాలి. ప్రిలిమ్స్ అయిన తర్వాత రాస్తాం, లాస్ట్లో టెస్ట్ సిరీస్ రాస్తాం, ఇట్లా మీరు పోస్ట్పోన్ చేయకూడదు. రైట్ ఆన్సర్ డైలీ బేసిస్. ఎన్ని, అట్లీస్ట్ మినిమం 2 రాయండి. నెక్స్ట్ ఏం చేయాలి, అది కూడా టైం బౌండ్తో, టైం విత్ వర్డ్ లిమిట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఈ పదం నేను యాడ్ చేయాలి. సో ఫాలో టైం బౌండ్ అండ్ వర్డ్ లిమిట్. ఎందుకంటే వర్డ్ లిమిట్ లేకపోతే ఎంతసేపు అయినా రాస్తూ ఉంటారు, ఎన్ని పేజీలైనా రాస్తూ ఉంటారు. సో కాబట్టి ఫాలో టైం బౌండ్ అండ్ వర్డ్ లిమిట్. ఇది మెయింటైన్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో దీని అడ్వాంటేజ్ మీకు చెప్పాను. ఎగ్జామ్ హాల్లో ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎగ్జామ్ రాస్తారు. మీ హ్యాండ్ మూవ్ అవుతుంది, మ్యాటర్ మీకు తన్నుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళుంటారు కదా. సో ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ బై ఆర్ మెంటర్స్. మీరు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్లు మీరే ఎవాల్యుయేట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ మోస్ట్లీ మీకు తెలిసిపోతుంది. లేదంటే బై యువర్ ఫ్రెండ్స్, బై మెంటర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే మీకన్నా మీరు 50% మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయగలరు, బట్ అదర్స్ ఇంకా బాగా చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోండి. అదే నెక్స్ట్ స్టెప్. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ డే బై డే. ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్లో ఖచ్చితంగా మీరు టైం లిమిట్, వర్డ్ లిమిట్, క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారా, లేదంటే చెత్త రాస్తున్నారా, తర్వాత బీట్ అరౌండ్ ద బుష్ లాగా సోది రాస్తుంటారు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాయకుండా ఏదో రాస్తుంటారు, ఎందుకంటే మనకు తెలియదు. సో కాబట్టి మీరు ఆ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్స్ ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకనే మనకు డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మాత్రం. అండ్ ఫైనలీ యూ కెన్ రైట్ ఆన్సర్స్ విత్ ఇన్ టైమ్ విత్ క్లారిటీ. దీనివల్ల ఫైనల్గా మీరు ఎగ్జామినేషన్ హాల్లో పర్ఫెక్ట్గా అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేస్తారు విత్ క్లారిటీ. కన్ఫ్యూజన్తో ఏదో రాసేసి తర్వాత గందరగోళంలో పడిపోయి సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా వరకు మీకు ఆల్రెడీ కంప్లైంట్ చెప్పాను, టైం సరిపోలేదన్న సమస్య మీకు రాదు. తర్వాత అడిగింది కాకుండా అడగనిది ఏదో రాస్తారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు రిజాల్వ్ అయిపోతాయి ఆన్సర్స్. సో ఏదైనా లైఫ్లో మనకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా ఇక్కడ కూడా రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక సీక్రెట్ ఆఫ్ ది గ్రూప్ 1 ఎగ్జామ్. చదవడం ఎంతైనా చేస్తారు, బిట్స్ రాయమంటే చేస్తారు, కానీ రాయడం అంటే ఎవరు రాయరు. సో అది ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ అయిపోతారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు దీని ఇంపార్టెన్స్ చెప్పాను. నెక్స్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ వాట్ వీ కెన్ డూ, వీ సపోర్ట్ అనేది కొన్ని చెప్తాను. నెంబర్ 1, సో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్.
ఇది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మీకు 2 క్వశ్చన్స్కి విత్ ఆన్సర్స్ ముందే ఇన్పుట్స్ ఇచ్చేస్తాను. చక్కగా చదువుకొని నెక్స్ట్ డే మీరు ఒక 25 మినిట్స్ టైం పెట్టుకొని 2 ఆన్సర్లు ప్రతిరోజు రాయండి. సెండ్ దెమ్ టు అస్ send to us. We will evaluate your scripts within 48 hours with feedback అనమాట. సో ఈ సెషన్ ఎన్ని రోజులు రన్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఇది స్పాన్ ఆఫ్ 200 days వర్క్ అనమాట. అంటే 200 రోజులు ఇంటూ 2 క్వశ్చన్స్ అంటే 400. మనకున్న 4 పేపర్స్ ప్లస్ 1 జనరల్ ఎస్సే అంటే అవి మనం ఎవ్రీ సండే ఒక ప్లాన్ చేసుకుందాం, లేదంటే ఆల్టర్నేట్ సండే ప్లాన్ చేసుకుంటే చక్కగా మనకు ఎప్పుడైనా కూడా నెక్స్ట్ ఇయర్ జనవరిలో మెయిన్స్ అంటే ఒక మధ్యలో ప్రిలిమినరీ ఒక 1.5 month అలా తీసేసినా కూడా చక్కగా 250 days అరౌండ్ వస్తుంది, నో ప్రాబ్లం. సో కాబట్టి వీక్లీ 5 days డెఫినెట్గా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆన్ డైలీ బేసిస్ డైలీ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ మేము ముందే ఇస్తాం. కంటెంట్ కూడా మీరు చదువుకొని చక్కగా రాయండి. వీ విల్ ఎవాల్యుయేట్ అండ్ గివ్ ద ఫీడ్బ్యాక్ ఆన్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్స్ విత్ ఇన్ 48 hours. ఓకేనా? అండ్ ఫైనలీ యూ విల్ ప్రాక్టీస్ 100 questions ఆన్ ఈచ్ పేపర్ ప్లస్ 24 జనరల్ ఎస్సెస్ బిఫోర్ ద మెయిన్స్. అంటే ఆ టయానికల్లా బై ద టైమ్ ఆఫ్ మెయిన్స్ యూ విల్ ఫినిష్ ద ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ ఆన్సర్స్ ఫర్ ఆల్మోస్ట్ 400 questions. 100 questions ఆన్ ఈచ్ పేపర్ 400 ప్లస్ 25 జనరల్ ఎస్సెస్ ప్రాక్టీస్ చేస్తారు. చాలు, ఇది రాసి మీరు ఎగ్జామ్కి వెళ్తారు. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ యువర్ గోల్ బై ఫాలోయింగ్ దిస్ మెథడ్. సో అందుకనే మేము డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం గ్రూప్ 1కి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఓకేనా, సో దే కెన్ కాంటాక్ట్ అస్ బై దిస్ నెంబర్. అంటే ఇక్కడ 7794987339 అనే ఒక నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ పంపించండి. ఇది ఒక సపరేట్ ప్రోగ్రామ్. సో దీనికి ఫీ కూడా ఛార్జ్ చేస్తాము. ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్. వీ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ రిగార్డింగ్ షెడ్యూలు, తర్వాత స్క్రిప్ట్, ఎవ్రీథింగ్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.